ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన మహాకృపను బట్టి మరొకసారి మీ ఎదుటికి మనందరం ప్రభుని స్తుతించడం, దేవుడు ఎంతగానో కృప చూపి ఆయన ఉచితమైన కృప ఈ రోజు నువ్వు నేను బ్రతికున్నామంటే కనుక మనం దేవుణ్ణి ఆరాధించట్లో మనం ఏమాత్రం వెనక తగ్గడం. దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని నామాన్ని స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు నువ్వు నేను ఈ క్షేమంగా ఉండమంటే నిజంగా యేసే మనపై చూపే ప్రేమే తప్ప వేరొకటి ఏది లేదు. ఎందుకంటే ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు మారాలన్నా, నీ కుటుంబంలో దేవుడు నిన్ను హెచ్చించాలన్నా, నువ్వు వెలువేయబడిన స్థితిలో ఉన్న నిన్ను హెచ్చించాలన్నా, నీ కుటుంబ పరిస్థితులన్నిటిని దేవుడి చేతికి దేవుడు స్వాధీనంలో తీసుకున్నట్టయితే నిన్ను హెచ్చించిన దేవుడు సమర్థుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు సమర్థుడు. నీ ఆత్మీయ జీవితం దినదినం అభివృద్ధి పరచబడాలి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి, నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబం నిన్ను కట్టుకుంటూ నువ్వు ముందుకెళ్ళే బిడ్డకున్నట్టయితే దేవుడు నిన్ను నీ కుటుంబం దేవుడు ఆశీర్వదించి నిన్ను నీ కుటుంబాన్ని ప్రతి పోరాటాలను విడిపించి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరచిన ఆశ కలిగి ఉన్నాడు. కనుక మనం దేవుని తట్టు చూసినట్టు దేవుడు మన తట్టు చూస్తాడు. ఎందుకంటే మనము దేవుని యందు నిలబడాలి, దేవుని కొరకు నిలబడాలి. ఎందుకంటే మనము ఆత్మ దేవుడు ఏమంటే నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. ఎందుకంటే మురికి వస్త్రాన్ని తీసి ఆయన రక్షణ వస్త్రాన్ని మనకి ఇచ్చింది కనుక పాప జీవితాన్ని విడిపించి మలినమైన మన జీవితాన్ని కొట్టివేసి ఆయన పరిశుద్ధ రక్తం చేత ఈరోజు మనకు పాప క్షమాపణ కలిగింది. ఆయన రక్తం చేత ఈరోజు మనం విడుదల పొందుకున్నాం. ఆయన రక్తం ద్వారా మనం స్వస్థత నిశ్చయముగా ఆయన పొందిన దెబ్బల చేత గాయాల చేత మనం స్వస్థత పొందుకుంటున్నాం. కనుక ఇంకా నువ్వు దేవుని తట్టు తిరగలేదు, ఇంకా నీ మనసు దేవునికి లేదు, అనుకూలమైన సమయంగా నువ్వు దేవునికి ఇచ్చినట్టయితే నువ్వు రక్షణ మారుమనసు పొందిన దేవుడు నిన్ను ఇంకా దేవుడు హెచ్చించిన ఆశ కలుగుతున్నాడు. కనుక దేవుడు మన కొరకు ఈ దినం ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 6వ వచనము. ద్వితీయోపదేశ కాండము 31:6 అధ్యాయము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నేను నీతో వచ్చువాడను, నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను ఇడువడు ఎడబాయడు. ఆమేన్. ఏమంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నేను నీతో వచ్చువాడు, నీ దేవుడైన యెహోవాయే, ఆయన ఎడవడు ఎడబాయడు. ఆమేన్. దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయనంటే మనలా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటాడు. ఎందుకంటే మోషే అంటాడు నేను మీతో వచ్చేవాడిని కాదు, ఎందుకంటే నన్ను కానాన్లో దేవుడు అడుగు పెట్టుతున్నాడు కాబట్టి 120 ఏళ్ళ వాడిని ముందు చదువుకోవడం మనకు అర్థమైంది. నేను 120 ఏళ్ళ వాడిని కనుక నేను మీతో రావటం లేదు, యోర్దాను దాటొద్దన్నాడు కాబట్టి మీతో వచ్చేవాడు తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమైన దేవుడు మీతో కదులుతుండగా మీ ముందు ఆయన కదిలిపోతుండగా అందుకొరకు ఏమంటాడు ఆ ప్రజలను చూసి మీరు భయపడకుడి, ఎందుకంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఆయన ఎన్నడూ ఎడవడు ఎడబాయడు. ఎందుకంటే అబ్రహాం ఇస్సాకు యాకోబులకు వాగ్దానం ఇచ్చిండు, ఆయన నేను మిమ్మల్ని ఎడవను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిండు. అందుకొరకు దేవుడు ఈ దినం మనతో ఏమంటాడంటే మిమ్మల్ని ఎడవను ఎడబాయని వారితో వాగ్దానం మన పితరులకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నువ్వే సమస్యలు ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా నేను ఎడవను ఎడబాయనని దేవుడు నీతో మాట్లాడుతుండు. అందుకని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటాడు. నీ ముందు పోవాడు యెహోవా. అందుకొరకే నువ్వు దేవునితో తిరిగినట్టయితే నిబ్బరం కలిగి ఉన్నట్టయితే దేవుడు నేను ఎడవడు ఎడబాయడు. నీకు సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు కానీ, సమస్యను చూసి పారిపోవద్దు కానీ, దేవుడు మోషే అంటాడు నువ్వు ఆ ప్రజలను చూసి భయపడమాకు, దేవుడు మీకు ముందుగా పోవచ్చున్నాడు. ఎందుకంటే ఆ ప్రజలు చూసి భయపడుతున్నప్పుడు నువ్వు ఒకవేళ సమస్యను చూసి భయపడుతున్నావు, అమ్మ ఈ సమస్య తీరదే, మా అమ్మ ఇది కాదేమో అనుకుంటున్నావు కానీ దేవుడు అంటాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీ ముందు ఉన్నవాడు దేవుడు, నీకు తోడైన వాడు యెహోవా, నిన్ను ఎడవడు ఎడబాయడని దేవుడు మాట్లాడుతుండు. కాబట్టి ఏ విషయంలో జాబ్ రాలేదని బాధపడమా, గర్భఫలం లేదని బాధపడమా, రోగం పడలేదని బాధపడమాకు, ఏ విషయంలోనూ బాధపడమాకు, ఇంకా నా ల్యాండ్ రావట్లేదని బాధపడమని, కోర్టు కేసు కొట్టివేయలేదని బాధపడమాకు. ఎందుకంటే దేవుడు ఏమంటుండంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నీతో వచ్చేవాడు నేను, నీతో ఉండేవాడు నేను, ఏ సమస్యను చూసి నువ్వు భయపడమాకు, ఆ సమస్యను చూడ దేవుడుండి నిన్ను ముందుకు నడిపిస్తాడు గనుక. ఎందుకంటే ఆ ప్రజలు కానానికి చేర్చిన దేవుడు ఈ రోజు సమృద్ధి అనే కానాన్లో నేను చేర్చబోతుండు, పరలోక రాజ్యంలో నేను దేవుడు తీసుకెళ్ళబోతుండు కనుక ఏ విషయంలో కృంగిపోతున్నావు ఆ కృంగిన స్థితిలో నుండి దేవుడు లేవనెత్తున్నాడు కనుక ఈ దినం దేవుని తోటి తిరిగి మన చేతిలో ఆయన తోటి ఎత్తినట్టయితే దేవుడు నీకు ధైర్యపరిచి నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాడు. మనం ప్రార్థన చేసుకుందాం.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడానికి కొందరు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా వీళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ ప్రజలు చూసి వారు భయపడుతున్నప్పుడు దిగులు పడి ధైర్యముగా నిబ్బరం కలుగుని నీతో వచ్చేవాడు యెహోవా అన్నట్టుగా ప్రభా అయ్యా నీ కొందనాలు. అయ్యా మాతో వచ్చేవాడు నీవే తండ్రి, మాతో ఉండేవాడు నీవే ప్రభా. ఎవరు ఏ దిగులు భయపడుతున్నారు వాటిని విడిపించండి ప్రభా, ధైర్యపరచండి ప్రభా. ప్రతి దినం ధైర్యపరిచే వాగ్దాన ధర్మం పురికొల్పుతున్నందుకు కొందనాలు ప్రభా. ఎక్కడ మేము పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తున్నందుకు కొందనాలు ప్రభా. అయ్యా ప్రతి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా వివాహాలు కాకుండా బిడ్డల జీవితాల కార్యాలు జరిగించండి. అప్పుల బాధలను నడిపించండి, ఆర్థిక ఇబ్బందులను నడిపించండి, రోగములను నడిపించండి, వ్యాధులను నడిపించండి. నేను నడవలేనేమో, ఇక నేను లేవలేనేమో, ఇక నీ రోగం పోదేమో అనుకున్న వారి జీవితంలో ఇప్పుడు అద్భుతం జరుగుని కాక ప్రభా. ధైర్యపరచమని అయ్యా నీ కృప చూపించమని సన్నిధి ఉంచమని అయ్యా తండ్రి వాగ్దానం చూసిన వారి జీవితంలో అద్భుతం యేసు నామములో జరుగుని కాక ప్రభా. అయ్యా నీ సన్నిధి ఉంచమని పరిశుద్ధాత్మత వృద్ధాప్యం తల్లులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ కృప చూపించండి ప్రభా. ఎక్కడైతే ఇద్దరు వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేశారు, వారితో తన వాగ్దానం వెళ్తున్నప్పుడు వారి మధ్యలో ఉండి వారి జీవితాలు గొప్ప ధైర్య జీవితాలు ధైర్యపరచమని నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధాత్మత దినం పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకున్న బిడ్డలు జ్ఞాపకం శుభకార్యాలు తలపెడుతున్న కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఎవరైతే తండ్రి దేని నిమిత్తం ఎదురుగా చూస్తున్నారు వారి జీవితంలో కూడా అద్భుతం జరిగించమని పరిశుద్ధాత్మ కృపా కనికరం గలవాడ సమృద్ధి జీవితం దయచేయమని అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి నీ సన్నిధి వార్త ఉంచమని నీ నామానికే తండ్రి ప్రతి విధమైన మహిమ నీ నామానికి తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే లైక్కే మాకు సపోర్ట్ ఇచ్చింది కానీ ఖచ్చితంగా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.